గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. మనముందు వెలుగు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు, నమస్తే తెలంగాణ, ఇలా రకరకాల దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికల్లో ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే వెలుగు దినపత్రిక చూసుకున్నాం. వెలుగు దినపత్రికలో మనకి ప్రధానంగా ఇచ్చిన హెడ్లైన్ చూసినట్లయితే పెద్దాపూర్ మల్లన్నకు 60,000 బోనాలు సమర్పించారు నిన్న ఆదివారం రోజు అనేది మనకి ఒక ప్రధాన వార్తగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ మనకి ప్రధాన హెడ్లైన్ అంటే కవిత ఇష్యూపై ఏం చేద్దాం అంటూ క్వశ్చన్ చేస్తున్నారు సీఎం కేసీఆర్. అసలు ఏం జరుగుతుంది, ఏం చేద్దాం అన్న దానిపై ఇక్కడ మనకి సీఎం కేసీఆర్ కి సంబంధించి, అలాగే కేసీఆర్ కు కొంత అస్వస్థతకు కూడా గురైనట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఆయనకి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కొంచెం కడుపు నొప్పితో బాధపడుతూ ఉన్నారు. ఆయన కడుపులో అల్సర్స్ ఉన్నాయి అనేది కూడా దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ హెడ్లైన్ ఇచ్చారు. అలాగే మరొక వార్త చూసి టీఎస్పీఎస్వి క్వశ్చన్ పేపర్ 14 లక్షలకు లీక్ అయింది అనేది కూడా మనకి ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా రద్దు చేశారు, వాయిదా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది ఎందుకు ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ ఈరోజు డీటెయిల్ గా వచ్చినట్లుగా మనం గమనించవచ్చు. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ మనం చూసుకుందాం. అలాగే దోచుకున్నోళ్లను దర్యాప్తు సంస్థలు వదిలిపెట్టవు అంటూ కవిత ఈడీ విచారణకు బీజేపీకి సంబంధం లేదు అంటూ అమిత్ షా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇక కాంగ్రెస్ వస్తే రైతు కమిషన్ ఉంటుంది అనేది కూడా ఇక్కడ మనకి చెడుగా చూస్తే భరతం పడతాం అంటూ మరొక ప్రధాన వార్త కనిపిస్తున్నాయి. అన్ని కూడా మనం డీటెయిల్స్ చూసుకొని ముందుగా మనం ప్రధానంగా ఫస్ట్ హెడ్లైన్ చూసినట్లయితే పెద్దాపూర్లో మల్లన్నకు 60,000 బోనాలు అనేది చూసినట్లయితే తెలంగాణలోనే రెండో అతిపెద్ద మల్లన్న బోనాల జాతర అనేది అక్కడ జరుగుతూ ఉంది. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో అనేది మెట్పల్లి మండలం పెద్దాపూర్లో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇది ప్రతి ఏటా కూడా అనేది మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. అలాగే కాముడి పున్నమి మొదటి ఆదివారం నిర్వహించే ఈ జాతరకు ఉమ్మడి కరీంనగర్ నుంచి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి అనేక మంది భక్తులు తరలి వస్తారు ఈ యొక్క బోనాలకు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే చూసినట్లయితే వరంగల్ తో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలి వచ్చారు ఈ యొక్క పెద్దాపూర్ మల్లన్న జాతరకు అంటూ కూడా ఇచ్చారు. ఇక బోనాలు ఒకేసారిగా చూసినట్లయితే ఒకేసారి నిన్న సాయంత్రం వరకు ఒకేసారి సుమారు 60,000కు పైగా బోనాలతోటి ఆలయం చుట్టూ కూడా భక్తులంతా కూడా ప్రదక్షిణలు చేశారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఆ యొక్క ఆలయం చుట్టూ కొన్ని వేల మంది ఆ బోనాలు ఎత్తుకుని ఏ విధంగా అయితే ప్రదక్షిణలు చేస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఒక ఇమేజ్ ని కూడా ఇచ్చారు. ఆ ఫోటోను కూడా మనం చూడొచ్చు. అలాగే చూస్తే ఇంకా ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఇక సిద్ధాపూర్ గ్రామస్తులు 26 ఏళ్ల నుంచి కూడా ఆదివారం మాంసాహారం తినడం మానేశారు అనేది కూడా, అలాగే ఆ రోజుని మందు కూడా ముట్టరు, బంద్ చేశారు అనేది కూడా అక్కడ క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు. అంటే ఆ యొక్క జాతరకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత, ఆ యొక్క జాతరకి ఇస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విధానం అది. వాళ్ళంతా కూడా అంతటి కట్టుతో ఉంటారు, అక్కడ అంత కట్టుగా ఉంటారు అనేది కూడా అక్కడ మనకి కట్టుబాట్లతో అందరూ కూడా ఆ విధమైనటువంటి కట్టుబాట్లు పాటిస్తారు అక్కడ అనేది కూడా మల్లన్న జాతరకి సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఒకేసారి 60,000 బోనాలతో ఆ భక్తులందరూ కూడా ఆ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న ఆ విధానాన్ని చూపాలని ఎంతో కనువిందు చేసింది. భక్తులు కూడా ఎంతో పరవశించారు అనేది కూడా మనకి ఇక్కడ ఎంతో క్లియర్ గా చేసేసారు. సో మరొక వార్త మనం చూద్దాం. చూసినట్లయితే కవిత విషయంలో ఢిల్లీ నుంచి రాగానే కేసీఆర్ కు బ్రీఫింగ్ అంటూ ఇచ్చారు. అసలు ఢిల్లీ నుంచి కవిత రాగానే ఏం చేద్దాం, అసలు ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి, కవిత ఇష్యూపై ఏం చేద్దాం అంటూ ఆయన ఒక క్వశ్చన్ మార్క్ తో ఉండిపోయారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. లీగల్ ఎక్స్పర్ట్లతోటి కేసీఆర్ సమాలోచన చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో న్యాయవాదులు వాళ్ళందరితో కూడా ఆయన మంతనాలు జరుపుతున్నటువంటి పరిస్థితి, ఆలోచనలు చేస్తున్నటువంటి పరిస్థితి కవిత విషయాన్ని. ఎందుకంటే ఇప్పటికీ అసలు అరెస్ట్ అవుతుంది అని కొంతమేర కేసీఆర్ స్పందించారు. ఆయన యాక్చువల్లీ స్పందించారంటే ఒకవేళ అరెస్ట్ అవుతుందేమో అనే ఒక సందేహం కూడా కలిగింది. ఎందుకంటే కవిత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చుట్టూ బిగుసుకున్నటువంటి ఉచ్చులు అలా ఉన్నాయి పరిస్థితులు అనేది మనకందరికి ఆల్రెడీ తెలిసిన విషయమే. సో అయినప్పటికీ కూడా ఎంతో కొంత మరి ఊరట లభించి తిరిగి మళ్ళీ ఢిల్లీ నుంచి హైదరాబాద్కి రావడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేద్దాం, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం రాకుండా ఇప్పుడు
ఏం చేద్దాం అనే క్వశ్చన్ మార్క్ తోటి సీనియర్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కూడా సమాలోచనలు అలాగే వాళ్ళందరినీ సంప్రదింపులు జరుపుతున్నారు సీఎం కేసీఆర్ అనేది మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. సో ఇక అలాగే కవిత హరీష్ వినోద్ తో కలిసి ప్రగతి భవన్ లో భేటీ అయినట్లుగా తెలుస్తుంది. తను ఢిల్లీ నుంచి రాగానే కూడా కవిత మరి సీఎం కేసీఆర్ తో భేటీ అయినట్లు తెలుస్తుంది. ఈ నెల 16వ తారీఖున మళ్ళీ విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఆల్రెడీ ఈడీ అధికారులు నోటీసులు కూడా జారీ చేసిన విషయం కూడా తెలిసిందే. తను ఖచ్చితంగా మళ్ళీ 16న విచారణకు కొనసాగించాలి కాబట్టి తను వెళ్లాల్సిందే. మరి ఆ టైంలో కూడా తనకి ఎటువంటి ఇబ్బంది రాకుండా మళ్ళీ సేఫ్ సైడ్ గా తను తిరిగి వచ్చే విధంగా చేయడానికి ఏం చేయాలి అసలు అంటూ కూడా మరి అందరినీ కూడా లీగల్ ఎక్స్పర్ట్లు అందరితో కేసీఆర్ మంత్రాలు జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మరొక వార్త చూద్దాం మనం. చూసినట్లయితే ఈ నెల 16న విచారణ ఎలా ఉంటుందో అనే దానిపై కూడా సీఎం కేసీఆర్ ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈడీ సిబిఐని నిలువరించేందుకు ఆప్షన్స్ ఉన్నాయా అని అసలు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళిద్దరిని ఏమైనా మరి ఎక్స్క్యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా అంటూ కూడా ఏమైనా ఆప్షన్ ఉంటుందా అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే ఇంకా చూసినట్లయితే వాటి వద్ద ఏం సాక్ష్యాలు ఉన్నాయనే దానిపైన కూడా కొంత చర్చ అయితే జరుగుతూ ఉంది ఈ విషయంలో అనేది మనకి క్లియర్ గా ఇచ్చారు. సో మొత్తంగా అయితే ఇప్పుడు కవిత ప్రజెంట్ అయితే పర్లేదు, నెక్స్ట్ జరుగుతాయి ఏం మళ్ళీ ఆమె 16న వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో దానిపై ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుందో అనే దానిపై ఇప్పటి నుంచి ఆయన మరి స్పందించారు. కాబట్టి ఇప్పటి నుంచి ఆయన ఏం జరుగుతుంది జరగకుండా అంత మంచి జరగాలి అన్నట్లుగా మళ్ళీ ఆయన అందరినీ కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లుగా మనకి సీఎం కేసీఆర్ గురించి ఇక్కడ ఇచ్చారు. అలాగే మరొక వార్త సీఎం కేసీఆర్ గురించి మనం చూసినట్లయితే ఆయనకు స్వల్ప అస్వస్థత అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక కేసీఆర్ కు అల్సర్, అలాగే గచ్చిబౌలిలో ఏఐజీలోని టెస్ట్లు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అలాగే చిన్న స్కాన్లు కూడా చేశారు, కానీ కొంచెం లైట్ గా ఆయనకి స్టమక్ పెయిన్ వస్తుంది. అల్సర్స్ ఉన్న కారణంగా ఆ పెయిన్ అనేది రావడం జరిగింది. మిగతా రిపోర్ట్స్ అన్ని కూడా నార్మల్ గానే వచ్చాయి అనేది కూడా బులెటిన్ విడుదల చేసినట్లుగా తెలుస్తుంది మనకి. సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి సెకండ్ పేజ్ లో ఇచ్చారు. మనకి ప్రధానంగా మాత్రం ఒక మరి చిన్న హెడ్లైన్ మాత్రం మనకి ప్రధానంగా ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ సెకండ్ పేజీలో చూడండి. మొత్తంగా అయితే కేసీఆర్ కు అల్సర్స్ మాత్రమే ఉన్నాయి, దానివల్ల ఎటువంటి ప్రమాదం అయితే లేదు, కొంత అలసటకు గురయ్యారు, అంతకుమించి వేరే ఏం లేవు, అన్ని నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి అనేది మాత్రం క్లియర్ గా మనకి డాక్టర్స్ బులెటిన్ విడుదల చేసినట్లుగా గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ 14 లక్షల రూపాయలు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే కమిషన్ సెక్రటరీ పిఏ ప్రవీణ్ కీలక సూత్రధారిగా దీన్ని మరి ఛేదించారు ఎట్టకేలకు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ప్రభుత్వ ఉద్యోగి రేణుక కోసం టౌన్ ప్లానింగ్ పేపర్ ప్రింట్ తీసిచ్చిండు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మరొక వార్త మనం చూసే బయట అమ్మి ప్రవీణ్ 10 లక్షలు ఇచ్చిన ప్రవీణ్ కు 10 లక్షలు ఇచ్చిన రేణుక ఒకరి నుంచి ఇంకొకరికి చేతులు మారిన క్వశ్చన్ పేపర్ అనే క్వశ్చన్ పేపర్ కు సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా పోలీసుల అదుపులో 13 మంది, పేపర్ ఎవరెవరికి ఇచ్చారనే దానిపై కూడా పోలీసు వారంతా కూడా ఆరా తీసినటువంటి పరిస్థితి. ఇక ఈ క్వశ్చన్ పేపర్ అయినా లేకపోతే వేరే పేపర్లు కూడా బయటకు వచ్చాయా అనే దానిపై కూడా పూర్తి నిఘా పెట్టారు అనేది కూడా తెలిసింది. ఇక ఈ వీటిపై కొంత అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఇంకేమైనా క్వశ్చన్ పేపర్స్ లీక్ చేశారా, ఈ పేపర్స్ అయినా ఇంకేమైనా జరిగి ఉన్నాయి, ఇంకెవరెవరికి ఇచ్చారు, వీళ్ళకైనా ఇంకెవరికైనా ఇచ్చారా అనే దానిపై కూడా పూర్తి పర్యవేక్షణలో మరి అంతా కూడా అక్కడ ఎంక్వైరీ చేస్తూ ఉన్నట్టుగా కొన్ని అనుమానాలు ఏవైతే ఉన్నాయి ఆ అనుమానాలు అన్నిటికీ ప్రకారం కూడా ముందుకు వెళ్తున్నట్లుగా పోలీసు అధికారులు మనకు వెల్లడించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ 4th పేజ్ లో చూడొచ్చు. మొత్తంగా అయితే టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ అయితే 14 లక్షలకు అమ్మినట్లుగా తెలుస్తుంది. సో దీనికి మెయిన్ ప్రధాన కీలక సూత్రధారి ఎవరు అంటే పివి ప్రవీణ్ అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. సో మరొక వార్త మనం చూద్దాం. ఇక దోచుకున్నోళ్లను దర్యాప్తు సమస్యలు వదిలిపెట్టవు అంటూ అమిత్ షా కూడా చెప్తున్నారు. నిన్న అమిత్ షా మహానగరంలోనే ఉన్నారు, హైదరాబాద్ మహానగరంలోనే ఆయన ఉన్నట్లు తెలుస్తుంది. సో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. కవిత ఈడీ విచారణకు బీజేపీకి సంబంధం లేదు అంటూ కూడా, కవిత వెళ్ళిన పని వేరు, బీజేపీకి సంబంధించి వేరు ఉంటుంది, ఈ రెండింటికి మధ్యలో ఎటువంటి సంబంధం లేదు, అది వేరే విషయం ఇది వేరే విషయం, కవితకు బీజేపీకి సంబంధం అనేది లేదు అనేది కూడా అమిత్ షా బట్టబయలు చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే రానున్న 7-8 నెలలు మనకెంతో కీలకం కాబట్టి పార్టీ కార్యకర్తలు కావచ్చు, పార్టీ శ్రేణులు కావచ్చు, అందరూ కూడా ప్రజలలో మమేకమై మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనే దానిపైనే మన లక్ష్యం ఉండాలి. పార్టీ బలోపేతానికి మాత్రమే మనం కృషి చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఈ కవిత గురించి ఇంకొకరి గురించి మనం ఆలోచించే సమయాన్ని వృధా చేయదు అన్నట్లుగా అమిత్ షా చెప్తూ ఉన్నారు ఇక్కడ.
కాబట్టి రానున్న రోజులు మనకి ఎంతో విలువైనవి కాబట్టి వాటిపైన మన దృష్టి కేంద్రీకరించుదాం అన్నట్లుగా చెప్తున్నారు. అలాగే కేసీఆర్ వైఫల్యాలను ప్రజల్లోకి ఫస్ట్ తీసుకెళ్ళండి అంటూ కూడా అమిత్ షా దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీ శ్రేణులకు అంటూ కూడా ఇచ్చారు. ఇక కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ పైనే ఫుల్ ఫోకస్ పెడతాను నేను అంటూ కూడా చెప్తున్నారు. ఆయన గత కొన్ని రోజుల నుంచి కూడా చెప్తూనే ఉన్నారు, ఎన్నికల సమయంలో మాత్రం నా ఫోకస్ అంతా కూడా నా ఫోకస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైనే ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కుటుంబ పాలన అంతమొందించడమే నా తక్షణ కర్తవ్యం, నా లక్ష్యం అన్నట్లుగా, ఆ విధంగా అందరూ కూడా ముందుకు వెళ్ళాలి అన్నట్లుగా అమిత్ షా గత కొన్ని రోజుల నుంచి కూడా ఆయన దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు పార్టీ నాయకులందరికీ. అలాగే ఇప్పుడు కూడా మనకు అదే చెప్తూ ఉన్నారు. ఇక కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ పైన నా ఫుల్ ఫోకస్ పెడతాను, పార్టీల చేరికలపై కూడా దృష్టి పెట్టాలని కూడా నాయకులకు సూచించారు. రాష్ట్ర నేతలందరికీ కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రతి విషయంలో కూడా క్షుణ్ణంగా ఆచితూచి అడుగు వేయండి అంటూ కూడా వాళ్ళందరికీ తగిన జాగ్రత్తలు, సూచనలు, సలహాలు అన్ని కూడా చేసినట్లుగా మనకి తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మొత్తంగా అయితే దోచుకున్నోళ్లను దర్యాప్తు సంస్థలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టవు అనేది మాత్రం అమిత్ షా క్లియర్ కట్ గా చెప్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనం సెకండ్ పేజ్ లో చూడొచ్చు. మొత్తంగా దాని సారాంశం ఒక్కటే ఉంది అనేది కూడా మనకు అర్థమైపోయింది. సో మరొక వార్త మనం చూద్దాం. కాంగ్రెస్ వస్తే రైతు కమిషన్ అంటూ ఇచ్చారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా ఫిర్యాదు చేయొచ్చు అంటూ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆయన కూడా హాస్యహజ్జుడు పాదయాత్రలో అనేక విషయాలను ప్రజలతో షేర్ చేసుకుంటూ అక్కడక్కడ సభలు పెట్టుకుంటూ వెళ్తూ ఉన్నారు అనేది కూడా మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. ఇక ఇందిరమ్మ రైతు భరోసా కింద ఏటా 15,000 రూపాయలు వస్తాయి రైతులకు అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అనేది కూడా చెప్పారు. 6 నెలలు నిజాం షుగర్ ఫ్యాక్టరీని కూడా తెరిపించేస్తాము పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటూ కూడా తెలుస్తుంది. ఇప్పటికే నిజాం షుగర్ ఫ్యాక్టరీ అనేక మంది కార్మికుల వేతనాలను మరి చెల్లించకుండా అనేక మంది కార్మికులు వారి యొక్క వృత్తిని కోల్పోయి అదే మూత పడిపోయింది. ఇప్పుడు దానిని ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 6 months లోపటినే దాన్ని ఓపెన్ చేస్తాము, ప్రారంభిస్తామంటూ కూడా మంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా ఏడాది తిరిగేలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేపడతామంటూ కూడా చెప్తున్నారు మంత్రి రేవంత్ రెడ్డి. అలాగే ఇంకా చూసే నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలోని రైతులతో ముఖాముఖి సభలో ఆయన మాట్లాడినట్లుగా రైతులందరితో కూడా ఆయన ముచ్చటిస్తూ ముఖాముఖిగా రైతులందరినీ కలుసుకుని మాట్లాడుతున్నటువంటి దృశ్యాలను కూడా మనకి ఇక్కడ ఒక ఫోటో రూపంలో కూడా ఇచ్చారు. మనం దానిని గమనించవచ్చు. సో మొత్తంగా అయితే రైతులకు భరోసా ఇచ్చారు రేవంత్ రెడ్డి అనేది అయితే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. పార్టీ అధికారంలోకి అనేక ఫెసిలిటీస్ కల్పిస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. మూతబడిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని కూడా ఓపెన్ చేస్తాను అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూస్తే ఇక చెడుగా చూస్తే భరతం పడతాం అంటూ ఎమ్మెల్యే రాజయ్యకు సర్పంచ్ నవ్య వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఇక్కడ. అలాగే ఇక మహిళలను వేధిస్తే తగలబెడతారని కూడా పరోక్షంగా హెచ్చరించారు నవ్య. అలాగే బాధపడితే సారీ చెప్తానన్న ఎమ్మెల్యే. ఇక మరీ పార్టీ పెద్దలు, స్థానిక నేతలు మందనాలతో కుదిరిన రాజీ ఇక నవ్య ఇంటికెళ్లి రాజయ్య ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనం 4th పేజ్ లో చూడొచ్చు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి పత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి పత్రికలో మనం చూసినట్లయితే ఫస్ట్ మనకి కేసీఆర్ కు అల్సర్ అనేది మనకి ఒక హెడ్లైన్ గా ఇచ్చారు. అలాగే మరొక భారీ హెడ్లైన్ చూసుకున్నట్లయితే ఒక హాఫ్ పేజ్ అంతా కూడా మనకు అదే ఇచ్చారు. హనీ ట్రాప్ అనేది మనకి ఎక్కడ ఇచ్చారు అంటే టీఎస్పీఎస్సీ వెబ్సైట్ హ్యాక్ లో కొత్త కోణం ఒకటి రూపొందించారు అనేది, క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా లీక్ చేశారనే దానిపై డీటెయిల్స్ మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి ఇచ్చారు. ఇక తర్వాత రియల్ హీరో అన్నారు అంటూ మరొక వార్త మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే 4 నెలలుగా జీతాలు లేవు అంటూ మరొక ప్రధాన వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో కాంగ్రెస్ నాకు సమాధి తవ్వుతోంది అంటూ ప్రధాని మోడీ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇక్కడ. అది ఏంటి అనేది కూడా నేటి నుంచి పార్లమెంట్ రెండో దశ బడ్జెట్ సమావేశాలు కూడా ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో అవన్నీ కూడా డీటెయిల్స్ మనం చూసుకునే ముందుగా ఫస్ట్ మనం ప్రధానంగా ఇచ్చినటువంటి మనకి హెడ్లైన్ చూసినట్లయితే హనీ ట్రాప్ అనే దానికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే టీఎస్పీఎస్సీ వెబ్సైట్ హ్యాక్ లో కొత్త కోణం ఏర్పడింది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే యువతి వలపు వలలో చిక్కి ప్రశ్న పత్రాన్ని లీక్ చేశారు అనేది మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకా లీక్ చేసిన టీఎస్పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్ అనేది మనం ఇంతకు ముందు పేపర్ లో కూడా చూసుకున్నాం. అలాగే మనకి యాస్టీస్ గా మనకి ఆంధ్రజ్యోతిలో కూడా దీనికి కీలక సూత్రధారి ప్రవీణ్ అనేది మనకి ప్రతి పేపర్ లో కూడా
కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చారు. సో అది ఒక యువతి వలలో పడి చేసినటువంటి దురాగతమైనటువంటి ఈ పని అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇంకా టిఎస్టిఎస్ ఉద్యోగితో సహకారంతోనే ఈ యొక్క నేరానికి పాల్పడ్డారు అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. వల విసిరింది ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆయనకి అంటూ కూడా తెలుస్తోంది. ఆ వల విసరడంతో ఈ యొక్క క్వశ్చన్ పేపర్ లీక్ అయింది అనేది కూడా తెలుస్తోంది. అలాగే స్నేహితురాలు కోసం టీచర్ నిర్వాహకం ఇదంతా అంటూ కూడా మనకి ఆంధ్రజ్యోతిలో చాలా క్లియర్ గా ఇచ్చారు. అలాగే మరి చూసినట్లయితే ఆపై మరో 13 మందికి ఈ ప్రశ్న పత్రాల విక్రయం కూడా జరిగింది అంటూ ఇచ్చారు. కానీ ఈ 13 మందికే చేరిందా లేకపోతే వీరి నుంచి ఇంకా అనేక మందికి మనం సంక్రమించి వెళ్ళి ఇంకా ఎంతమంది దీనిని క్వశ్చన్ లీక్ చేసుకున్నారు అనే దానిపై కూడా అనుమానాలు కూడా కొంత వ్యక్తం అవుతూ ఉన్నాయి పోలీసు వాళ్ళకి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. సో ఆ విధమైన దర్యాప్తు కూడా కొనసాగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో చూసినట్లయితే ఇంకా ఒక్కొక్కరి నుంచి ₹1,00,000 వరకు వసూలు చేసినట్లుగా తెలిసింది. క్వశ్చన్ పేపర్ లీక్ చేసిన ప్రతి ఒక్కరి నుంచి కూడా ఫస్ట్ ఇది బయటకు రావడానికి 14 lakhs, తర్వాత ఒక్కొక్కరి నుంచి మళ్ళీ 1 lakh లీక్ చేసిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా ₹1,00,000 వరకు వసూలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే ఇప్పటికే 13 మందిని తీసుకున్నారు అనుమానాలతో. ఇంకా ఇంకెవరికైనా వెళ్ళాయా, ఇంకా ఏమైనా ఎవరి దగ్గరైనా లీక్ అయినా అనే దాని కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అలాగే ₹10 లక్షల ఇద్దరు ఉద్యోగులకు చెల్లించినట్లుగా తెలుస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఇక పోలీసుల అదుపులో నిందితుడు ప్రవీణ్ ఉన్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే అనేది కూడా మనం గమనించవచ్చు. ఇంకా అలాగే ఇంటి దొంగలతో కమిషన్ కు తలనొప్పులు ఏర్పడ్డాయి అనేది కూడా ఇచ్చారు. ఇక నేడు సైబర్ సెక్యూరిటీ నిపుణులతో భేటీ కానున్న అధికారులు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే ఇంటి దొంగని ఎవరు కూడా పట్టుకోలేరు అనేది మనకి ఒక వాస్తవ సామెత కూడా ఉంది. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అన్నట్లు. కాకపోతే వీళ్ళ చేతిలోనే క్వశ్చన్ పేపర్ ఉండేటప్పుడు ఇంకా వీళ్ళే ఇలా చేస్తున్నప్పుడు అధికారులు ఏ అధికారి దగ్గర అయితే క్వశ్చన్ పేపర్ ఉందో ఆ అధికారి ఇలా చేసినప్పుడు ఎవరు కూడా దానికి ఏం చేయగలరు అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. కానీ అది ఎంతవరకు కూడా అది ఎప్పటికైనా సరే బయటపడుతుంది. హనీ ట్రాప్ గా దీనిని గుర్తించారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనం 12th పేజీలో మనం చూసుకోవచ్చు. మెయిన్ అయితే ఇంకా టీఎస్పీఎస్సీ వెబ్సైట్ హ్యాక్ లో కొత్త కోణం ఏ విధంగా ఉంది అనే దానికి డీటెయిల్స్ మనకి ఫుల్ గా ఇచ్చేసారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే కేసీఆర్ కు అల్సర్ అనేది మనకి ప్రతి పేపర్ లో ఇచ్చారు. సో ఆంధ్రజ్యోతిలో కూడా అదే ఇచ్చారు. చూద్దాం. 10 రోజులుగా సీఎం కు కడుపు నొప్పి వస్తుంది, స్వల్పంగా అంటే కొంచెం తక్కువగానే అంత ఎక్కువగా కూడా కాదు అనేది ఇచ్చారు. ఆదివారం ఉదయం వాంతి చేసుకున్నారు, ఏఐజీలో పరీక్షలు చేశారు, అల్సర్ గా నిర్ధారణ అయింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మరి ఏజీ హాస్పిటల్ కు సీఎం కేసీఆర్ దంపతులు వెళ్లారు. అక్కడంతా కూడా స్కాన్స్ చేశారు, సిటీ స్కాన్స్ చేశారు. అక్కడ ఇంకా మిగతా ట్రీట్మెంట్స్ ఏవేవి కావాలో అవన్నీ కూడా చెకప్లు చేశారు. బ్లడ్ రిపోర్ట్స్ వచ్చాయి. అన్ని రిపోర్ట్స్ కారణంగా అన్ని చూసిన తర్వాత తేలింది ఏంటి అంటే కడుపులో చిన్నపాటి అల్సర్ ఉండడం వల్ల ఆ పెయిన్ అనేది వచ్చింది. మిగతా రిపోర్ట్స్ అన్ని కూడా ఆల్ నార్మల్ రిపోర్ట్ గానే ఉన్నాయి. సో భయపడాల్సిన అవసరమే తెలియదు. ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా కూడా ఓకే అంటూ వైద్యులు కూడా బులెటిన్ ని విడుదల చేయడం జరిగింది. సో ఇక 4 వారాలు మందులు వాడాలని కూడా అధికారులు సూచించినట్లుగా తెలుస్తుంది. ఒక 4 weeks అంటే దాదాపుగా 1 నెల రోజులు మందులు వాడాల్సిన పరిస్థితి అయితే ఉంది అనేది మాత్రం వైద్య బృందం అంతా కూడా మరి చెప్పడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. 10 గ్రామాలు యూనిట్ గా జరుపుకోవాలి అంటూ ఏప్రిల్ 25 లోపు సమ్మేళనాలు పూర్తవ్వాలి అంటూ కూడా మనకి ఇక్కడ ఒక వార్త సంచలనంగా ఇచ్చారు. ఇక పార్టీ శ్రేణుల చైతన్యమే లక్ష్యంగా కార్యక్రమాలు చేపట్టాలి అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇక అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించాలి అంటూ కూడా ఆ రోజు ఆయన విగ్రహ ఆవిష్కరణ కూడా ఉంటుంది అనేది కూడా మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. ఇక ఆ రోజు అందరూ కూడా ఆయన జయంతిని ఎంతో అద్భుతంగా ఘనంగా జరుపుకోవాల్సిన అవసరత ఉంది అంటూ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే టెలికాన్ఫరెన్స్ లో పార్టీ నేతలందరికీ కూడా కేటీఆర్ దిశానిర్దేశం చేసినట్లుగా ఈ విషయాలన్నింటిపైన కూడా మనకి టెలికాన్ఫరెన్స్ లో కేటీఆర్ చెప్పినటువంటి విశేషాలు మంత్రి కేటీఆర్ అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు. సో మొత్తంగా అయితే బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలన్నీ కూడా ఎంతో ఘనంగా జరగాలి అనేది మాత్రం ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. సో మరొక వార్త మనం చదివితే 4 నెలలుగా జీతాలు లేవు అనేది మనం చూసినట్లయితే ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న పంచాయతీ కార్మికులు అనేది మనకి ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. ఇక నేటి నుంచి కలెక్టరేట్ ఎదుట ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించబోతున్నారు కార్మికులు. అలాగే కార్మిక సంఘాలందరికీ కూడా పిలుపునిచ్చారు. త్వరలోనే సమ్మె నోటిఫికేషన్లు కూడా విడుదల చేస్తాము అంటూ కూడా నోటీసులు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా సమ్మెకు సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అంటే మహబూబ్ నగర్ కలెక్టరేట్ లోని
ప్రజావాణితో జిల్లా పంచాయతీ అధికారి వినతి పత్రం ఇస్తున్నటువంటి కార్మికులందరూ కూడా అంటూ ఒక పిక్చర్ ని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మనం దాన్ని చూడొచ్చు. వీళ్ళందరికీ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా 11వ పేజీలో మనం చూడొచ్చు, 11th పేజీలో, అలాగే 10th పేజీలో కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. అలాగే పంచాయతీ కార్మికుడి ఆత్మహత్య, పనిచేసే ఆఫీసులోని బలవన్మరణానికి పాల్పడ్డారు అనేది కూడా తెలుస్తుంది. మృతుని భార్య 6 నెలలు గర్భిణీ కావటం ఇక్కడ గమనించాల్సిన విషయం. మరి అంతటి బలవన్మరణానికి పాల్పడడానికి కారణం ఏంటి అనే దానిపై దర్యాప్తు కూడా కొనసాగుతుంది. ఇంకా మృతుడి భార్య 6 నెలల గర్భిణి, కామారెడ్డి జిల్లా జాజిపేటలో జరిగింది ఈ యొక్క ఘటన అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించి మనం 10th పేజీలో డీటెయిల్స్ చూడొచ్చు. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతిలో కాంగ్రెస్ నాకు సమాధి తవ్వుతోంది అంటూ ప్రధాని మోడీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. చూద్దాం దానికి సంబంధించి. నేను మాత్రం రోడ్లు వేస్తున్నాను అంటూ ఆయన ప్రధాని మోదీ చెప్తున్నారు. నేనేమో మంచిగా రోడ్లు వేసుకుంటూ వస్తూ ఉన్నాను, కానీ కాంగ్రెస్ మాత్రం నాకు ఒక సమాధి అనే దాన్ని తవ్వుతూ ఉంది అనేది ప్రధాని మోదీ చెప్తూ ఉన్నారు. అలాగే అభివృద్ధి, నేను రోడ్లు వేస్తూ అభివృద్ధి చేస్తూ వస్తూ ఉన్నాను, కానీ కాంగ్రెస్ మాత్రం దాన్ని గుంతలు తీస్తూ గుంతలమయం చేస్తూ అలాగే నాకు సమాధి తవ్వుతూ వస్తుంది అన్నట్లుగా చెప్పారు. ఇక పేదల సంక్షేమమే నా అభివృద్ధి అంటూ, నా ఆశయం అంటూ చెప్తున్నారు. దేశాభివృద్ధిలో తీరిక లేకుండా ఉన్నా నేను ప్రస్తుతానికి అంటూ కూడా ప్రధాని మోదీ చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ నేనేమో ప్రజల కోసం, ప్రజల క్షేమం కోసం, దేశ అభివృద్ధి కోసం నిమిషం ఖాళీ లేకుండా తిరుగుతూ ఉన్నాను, ప్రజల పనిలో నిమగ్నమై ఉన్నాను, తీరిక లేకుండా ఉన్నాను అంటూ ప్రధాని మోదీ చెప్తూ ఉన్నారు. కానీ మరి ఇటు కాంగ్రెస్ నేతలు మాత్రం ఆయన వేసుకుంటూ వెళ్తున్న రోడ్లు గుంతలు తీస్తూ సమాధులు తవ్వుతూ ఉన్నారు అంటూ ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే ఒక భారత ప్రజాస్వామ్యం గురించి లండన్ లో ప్రశ్నలా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. భారత ప్రజాస్వామ్యం గురించి లండన్ లో ప్రశ్నించాల్సిన అవసరం ఏంది, లండన్ లో ప్రశ్నలా అసలు అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. సో ప్రజల ఆశీస్సులే నా రక్షణ అంటూ కూడా, ప్రజల ఆశీస్సులే నా రక్షణ కవచం అంటూ కూడా ప్రధాని మోదీ ఇంతకు ముందు కూడా అనేక సార్లు ఆయన మరి చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రజల ఆశీస్సులు ఎప్పుడు, ప్రజల దీవెనలు ఎప్పుడు నాకు ఒక కవచంలా ఉంటాయి తప్ప మిగతా ఏది కూడా నాకు ఒక కవచం కాదు అన్నట్లుగా ఆయన చెప్పినట్లుగా తెలుస్తుంది. సో ఇక ప్రజల ఆశీస్సులే నా రక్షణ కవచం అని కూడా కాంగ్రెస్ నేతలకు తెలియదు అంటూ ప్రధాని మోదీ ప్రస్తావించారు. అలాగే బెంగళూరు మైసూర్ ఎక్స్ప్రెస్ వేని ప్రారంభించారు అంటూ కూడా మనకి ఇక్కడ తెలిసి. ఇక నేటి నుంచి పార్లమెంటు 2వ దశ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి అనే దాని గురించి కూడా మనకు ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. ఇంకా నిరసన కొనసాగిస్తాం, విపక్షాలు నేడు మల్లికార్జున ఖార్గే నివాసంలో ప్రతిపక్ష పార్టీ నేతల భేటీ కూడా కొనసాగనుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ 2nd పేజ్ లో మనం చూడొచ్చు. మరొక వార్త మనం చూసినట్లయితే నవ్య ఇంటికెళ్లి క్షమాపణ అంటూ మనకు ఒక ప్రధాన హెడ్లైన్ గా ఇచ్చారు. బీఆర్ఎస్ కు సంబంధించి జరిగిన పరిణామాలకు చింతిస్తున్నా అంటూ రాజయ్య చెప్పారు. అలాగే మళ్ళీ ఇలాంటి పరిస్థితులు రానివ్వను అంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇక అధిష్టానం ఆదేశాలతో వచ్చానన్న ఎమ్మెల్యే అంటూ కూడా తెలుస్తుంది. మహిళలను అవమానిస్తే కిరోసిన్ పోసి తగలబెట్టేందుకనే సిద్ధం అంటూ సర్పంచ్ నవ్య కొన్ని వ్యాఖ్యలు చేసినట్లుగా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ కు నల్లారి గుడ్ బై అంటూ మనకి ఇక్కడ మరొక వార్త సంచలనంగా వస్తుంది. మల్లికార్జున ఖార్గేకు కిరణ్ కుమార్ రెడ్డి లేఖ, నేడో రేపో బీజేపీలో చేరే అవకాశం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు నల్లారి కిరణ్ కుమార్ ముఖ్యమంత్రిగా కూడా వ్యవహరించిన తీరు ఉంది కాబట్టి ఆ ఉద్దేశంతో మరి ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కు ఆయన గుడ్ బై చెప్పేసి ఇక నేడో రేపో ఎప్పుడో ఒక రోజు ఖచ్చితంగా ఆయన బీజేపీలో చేరబోతున్నారు అనే వ్యాఖ్యలు అయితే మనకి వినిపిస్తున్నాయి. సో ఇది ఎంతవరకు వెళ్తుంది, ఎంతవరకు నిజం అనేది వేచి చూడాల్సిందే. ఖచ్చితంగా ఆయన మరి వెళ్ళొచ్చు బీజేపీలోకి అనేది మాత్రం తెలుస్తుంది. ఇక మల్లికార్జున ఖార్గేకు ఇంకా కిరణ్ కుమార్ రెడ్డి ఆల్రెడీ లేఖ కూడా రాసినట్లుగా తెలుస్తుంది అని మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త మనం చూద్దాం. 5 శ్వాసకోశ వైరస్ల వ్యాప్తి అంటూ ఇచ్చారు. కోవిడ్ తో పాటు స్వైన్ ఫ్లూ H3N2 కి సంబంధించి విక్టోరియా యమగట్టు వైరస్లను దాటి వచ్చేసింది. ఇక ప్రస్తుత ఇన్ఫెక్షన్ కు కారణం అదే అంటున్నారు నిపుణులు, వైద్య నిపుణులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే వైద్యానికి సంబంధించి శ్వాసకోశ వైరస్ వ్యాప్తి ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి ఎంతవరకు ఇది వ్యాప్తి చెందుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు దాటుకుంటూ వస్తుంది, ఏ ప్రాంతాలు ఎక్కువగా ఉంది, ఎక్కడెక్కడ ఎక్కువగా ఉంది అనే దానిపై కూడా పూర్తి డీటెయిల్స్ మనం 2nd పేజ్ లో చూడొచ్చు అంటే మనకి ఇక్కడ ఇచ్చారు. మొత్తంగా అయితే దీనికి
కి సంబంధించి శ్వాసకోశ వైరస్ వ్యాధులు ఇప్పుడు పెరుగుతూ ఉన్నాయి, తగిన జాగ్రత్తలు తీసుకోండి అనేది మాత్రం మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. సో దాన్ని మనం గమనించవచ్చు. సో మరొక వార్తాపత్రిక చూసినట్లయితే ఈనాడు చూద్దాం. ఈనాడులో చూసినట్లయితే పరిచయం పెంచుకొని ప్రశ్నపత్రాలు తస్కరించి అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. కొన్ని పరిచయాలు పెంచుకొని వాళ్ళ పరిచయాల కోసం మరి క్వశ్చన్ పేపర్స్ ని లీక్ చేయడం ఎంత దుర్మార్గమైన పని అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఇంకా టీఎస్పీఎస్సీ కార్యదర్శి పిఏ నుంచి చేజిక్కించుకున్నటువంటి ఉపాధ్యాయుని అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే పొరుగు సేవల ఉద్యోగి సహకారంతో పోలీసులు అదుపులో 13 మంది ఇప్పటికే నిందితులుగా ఉన్నారు అనేది కూడా మనకి తెలుస్తుంది. అలాగే టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ అలాగే పరీక్షా ప్రశ్నల లీకేజీ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది అంటూ ఇక ప్రశ్న పత్రాల లీకేజీకి సంబంధించి ప్రవీణే కీలక సూత్రధారి అనేది కూడా మనకి ప్రతి పేపర్ లో కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చారు. సో మనకి ఈనాడులో కూడా ప్రధాన వార్తగా మొదటి పేజ్ లో ఫస్ట్ ఫ్రంట్ పేజ్ లో ప్రధాన వార్తగా మెయిన్ అంటే మనకి ప్రశ్న పత్రాలకు సంబంధించిన వార్తనే ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసి ఇక చేరికలపై దూకుడు అంటూ అమిత్ షాకు సంబంధించి ఇచ్చారు. అలాగే కలిసికట్టుగా ముందుకు అంటే ఇటు మంత్రి కేటీఆర్ కు సంబంధించి ఇచ్చారు. సో వీళ్ళిద్దరి మొదలు ఏం జరిగింది ఏంటి అనేది చూసినట్లయితే మనం మనం చూసినట్లయితే చేరికలపై దూకుడు పెంచారు అనేది అమిత్ షాకు సంబంధించి తెలంగాణ టార్గెట్ 2023 వేగవంతం అంటూ మనకి ఇక్కడ అమిత్ షా చెప్తూ ఉన్నారు. ఇక నేతలంతా జట్టుగా పనిచేయండి అంటూ కూడా అమిత్ షా దిశానిర్దేశం చేశారు నాయకులకు, పార్టీ శ్రేణులు అందరికీ కూడా అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్లతో అమిత్ షా భేటీ అయ్యారు. వాళ్ళు ముగ్గురు కూడా నిన్న మహానగరానికి హైదరాబాద్ మహానగరానికి అమిత్ షా విచ్చేసినప్పుడు వాళ్ళంతా కూడా ఆయనకు శాలువలతో సత్కరించి ఘనంగా ఘన స్వాగతం పలికినట్లుగా కూడా తెలుస్తుంది. నిన్నంతా కూడా అమిత్ షా మరి హైదరాబాద్ మహానగరంలోనే ఉన్నారు అనేది కూడా మనకి ఆల్రెడీ తెలిసిన విషయమే. సో మరొక వార్త మనకి ఇక్కడ కలిసికట్టుగా ముందుకు అంటూ మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. ఆ విషయానికి వచ్చినట్లయితే చూద్దాం ఏం చెప్తున్నారు అనేది. ఇక అందరి మధ్య అనుబంధం బలోపేతం అవ్వాలి అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. ఇక్కడ అమిత్ షా కూడా చెప్తున్నారు నేతలంతా జట్టుగా ఉండాలి అంటూ ఈయన చెప్తున్నారు. ఇక్కడేమో అందరి మధ్య అనుబంధం అనేది బలోపేతం అవ్వాల్సిన అవసరం ఇప్పుడు ఆసన్నమైంది అన్నట్లుగా మంత్రి కేటీఆర్ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇక రెండు నెలల్లోపు ఆత్మీయ సమ్మేళనాలన్నీ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే భారత కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు పార్టీ నాయకులందరికీ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనం పేపర్ సెకండ్ పేజ్ లో చూడొచ్చు. మొత్తంగా అయితే శ్రేణుల్లో చైతన్యమే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ కూడా ముందుకు వెళ్తున్నారు. అలాగే పార్టీ బలోపేతానికి మాత్రమే కృషి చేయాలన్నట్లుగా ఇటు అమిత్ షా కూడా ముందుకు వెళ్తున్నారు. శ్రేణులందరికీ కూడా నాయకులందరికీ కూడా దిశానిర్దేశం ఆయన కూడా చేస్తున్నారు. ఇక్కడ మంత్రి కేటీఆర్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా అదే చెప్తున్నారు. పార్టీ బలోపేతానికి మనం అందరం కృషి చేయాలి, అందరం ఒక్క తాటిపై ఉండాలి, కలిసికట్టుగా ఉండాలి, బంధం అనేది బలపడుతూ ఉండాలి, అందరం కూడా ఒక్క మాట మీద ఉండాలి, అనుబంధం బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. అలాగే అమిత్ షా కూడా చెప్తున్నారు మనకి ఈనాడు పేజ్ లో చూసుకున్నట్లయితే. అలాగే సీఎం కేసీఆర్ కు స్వల్ప అస్వస్థత అనేది మనకి ప్రతి పేజ్ లో కూడా ప్రతి పేపర్ లో కూడా ఇచ్చారు. అలాగే ఈనాడులో కూడా మనకి ఇచ్చారు స్వల్ప అస్వస్థత మాత్రమే అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో కడుపులో అల్సర్ ఉన్నట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఏఐజీలో చికిత్స అనంతరం ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి దంపతులు ఇద్దరు కూడా మరి అక్కడ ఏఐజీ హాస్పిటల్ కు వైద్య నిమిత్తం వచ్చినట్లుగా తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్నారు. అది జస్ట్ చిన్న అల్సర్స్ ఉండడం వల్ల ఆ నొప్పి వచ్చింది, మిగతా అంతా కూడా బాగానే ఉంది. ఇంకా జస్ట్ టెస్టులు చేసిన తర్వాత తిరిగి ఇంటికి కూడా వెళ్ళిపోయారు ఆయన అనేది కూడా తెలుస్తుంది. ప్రెసెంట్ సిచ్యువేషన్ అంతా కూడా నార్మల్ గానే ఉంది అంటూ కూడా వైద్యులు కూడా ఒక బులెటిన్ విడుదల చేయడం అనేది మనం ఆల్రెడీ అన్ని పేపర్స్ లో చూసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఈనాడులో కూడా అదే ఇచ్చారు. సో ఇంకా చూసినట్లయితే త్వరగా కోలుకోవాలని గవర్నర్ ట్వీట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా ఇద్దరి మధ్యలో కూడా కొన్ని వివాదాలు ఉన్నప్పటికీ కూడా మరి సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలి, ఆయన ఆరోగ్యంతో తిరిగి మళ్ళీ అందరి మధ్యలో ఉండాలి అనే విధంగా చక్కగా ఒక ట్వీట్ కూడా చేశారు గవర్నర్ తమిళిసై అని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ సెకండ్ పేజ్ లో మనం చూడొచ్చు. మరొక వార్త మనం చూసినట్లయితే అంకురాల హడల్ అంటూ ఇచ్చారు. వివిధ దేశాల్లో
సిలికాన్ ప్రకంపనలు అంటూ ఇచ్చారు. అలాగే కొంప ముంచిన అధిక వడ్డీ రేట్లు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎస్వి బ్యాంకు చెల్లింపులు నిలిపివేత అంటూ దిద్దుబాటు చర్యలకు దిగిన అమెరికా అంటూ కూడా ఇచ్చారు. సో వీటికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ 13th పేజీలో మనం చూడొచ్చు. అలాగే నేడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు అంటూ ఇచ్చారు. జిల్లా ఆసుపత్రుల్లో పీజీ వైద్య విద్యార్థుల మరి అవస్థలు అంటూ ఈ సేవలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే వాటికి సంబంధించి ఒక కొన్ని చిన్న హెడ్లైన్స్ గా మాత్రమే మనకి మెయిన్ పేపర్ లో ప్రస్తావించారు. వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మాత్రం మనం లోపల పేజీలో చూడొచ్చు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే సాక్షి చూద్దాం. సాక్షి చూసినట్లయితే హనీ ట్రాప్ తో లీక్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. యాజ్ టీజ్ గా మనకి ప్రతి పేపర్ ఇచ్చినట్లే. సో ఏం జరిగింది, ఏం చేద్దాం అంటూ సీఎం కేసీఆర్ తో భేటీ అయిన ఎమ్మెల్సీ కవిత అనేది కూడా ప్రధానంగా అయితే ఏం జరిగింది అంటూ అటు తన కూతుర్ని సీఎం కేసీఆర్ గారు ఏం చేద్దామంటూ కూడా అటు మరి తన బిడ్డను అడిగినట్లుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి వాళ్ళంతా కూడా భేటీ అనంతరం ఏం చేద్దాం, అసలు ఏం జరిగింది అనేది కూడా అడిగారు. అలాగే నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత కల్పించింది. 16న మళ్లీ రావాలని ఈడీ అధికారులు ఎప్పుడైతే సూచించారో వెంటనే వీళ్ళంతా కూడా సమావేశమై భేటీలో అనంతరం మాట్లాడుకున్న విషయాలు, అసలు ఏం చేద్దాం, మళ్ళీ నెక్స్ట్ వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, అసలు నీకు ఇప్పుడు ఏం జరిగింది అనేది కూడా సీఎం కేసీఆర్ ఆరా తీసినట్లుగా తెలుస్తుంది. సో చూసినట్లయితే ఇక హనీ ట్రాప్ విషయానికి వచ్చినట్లయితే హనీ ట్రాప్ తో లీక్ చేశారు. టీఎస్పీఎస్సీకి చెందిన 2 ఉద్యోగులే పేపర్ లీకేజీ సూత్రధారులు అంటూ కూడా రేణుకా చౌదరి అలాగే ప్రవీణ్ అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక ప్రభుత్వ మహిళా టీచర్ కోరడంతో పేపర్ బయటికి తెచ్చిన ప్రవీణ్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే సెక్షన్ ఆఫీసర్ కు చెందిన కంప్యూటర్ నుంచి తస్కరణ చేశారు ఇది అనేది కూడా తెలుస్తుంది. అలాగే దళారీ ద్వారా 3కి ఆ తర్వాత విక్రయించారు. సదరు టీచర్ ఆమె భర్త కలిసి చేసిన నిర్వాహకం ఇది. అలాగే 14 లక్షల వసూలు చేశారు. అందులో 10 లక్షలు ప్రవీణ్ కు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న బేగం బజార్ పోలీసులు 12 మందిని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్. అసిస్టెంట్ ఇంజనీర్ పేపర్ కూడా లీక్ అయి ఉంటుందేమోనన్న సందేహాలు కూడా వెలువడుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ ఇచ్చారు. సో ప్రభుత్వ మహిళా టీచర్ కోరడంతోనే ఈ పేపర్లన్నీ కూడా బయటకు లీక్ చేయడం జరుగుతుంది. మొదట 14 లక్షలకు దీన్ని విక్రయించారు. 10 లక్షలు ప్రవీణ్ కే అప్పచెప్పినట్లుగా తెలుస్తుంది అనేది కూడా తెలుస్తుంది. ఒకవేళ ఇంకా వేరే ఏదైనా పత్రాలు అంటే ఒకవేళ అసిస్టెంట్ ఇంజనీరింగ్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ కూడా ఏమైనా లీక్ అయ్యాయా అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ పేపర్ లీక్ అయిన పేపర్ కూడా ఎంతమందికి ఇది తెలిసింది, ఎంతమంది దగ్గర ఇది ఉంది, అసలు ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ వరకు ఇది వెళ్ళింది, ఎవరి నుంచి ఏంటి అనేది ఇంకా పూర్తి దర్యాప్తు కూడా కొనసాగుతూ ఉంది అనేది మనకి ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే అరెస్టులు కూడా జరగొచ్చు అంటూ ఇక్కడ అమిత్ షా చెప్తూ ఉన్నారు. బీజేపీ వ్యతిరేక ప్రచారం జరిగితే మాత్రం ఎదుర్కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నాను, అలాగే అందరూ కూడా సిద్ధంగా ఉండాలి అంటూ కూడా రాష్ట్ర నేతల భేటీలో అమిత్ షా కొన్ని సూచనలు చేశారు అనేది మనకి తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా ఏదైనా జరగొచ్చు, అరెస్టులు కూడా జరగొచ్చు ఒకవేళ. కాబట్టి బీజేపీ వ్యతిరేక ప్రచారం ఎక్కడ జరిగినా కూడా అరెస్టులు కూడా వెనకాడబోము, అలాగే అందరూ కూడా రెడీగా ఉండాలి ఈ విషయానికి అన్నట్లుగా పార్టీలో అందరికీ కూడా దిశానిర్దేశం చేశారు అమిత్ షా. ఎలాంటి పరిణామాలు ఎదురైనా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అంటూ కూడా మనకి చెప్తూ ఉన్నారు. ఇక దర్యాప్తు సంస్థల విచారణ తీరును ప్రజలకు వివరించాలి ఎప్పటికప్పుడు అంటూ ప్రజల మధ్యలోనే అందరూ కూడా ఉండాల్సిన అవసరమైంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా హైదరాబాద్ లో సిఐఎస్ఎఫ్ రైజింగ్ రేడ్ లో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి కొచ్చికి వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపంతో ఆగిపోయినట్లుగా తెలుస్తుంది. ఇక 4.5 గంటలు ఇక్కడ వెయిట్ చేసినట్లుగా కూడా తెలుస్తూ ఉంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చేశారు. సో మరొక చూసినట్లయితే ఇక ఆ సమయంలోనే సంజయ్ లక్ష్మణ్ కిషన్ రెడ్డిలతో మంతనాలు జరిపారు. ఆయన అనేక విషయాలతో అంటే ఎప్పుడైతే ఫ్లైట్ కొంత మరి అనివార్య సంకేతాలు ఏర్పడ్డాయో అప్పుడు వీళ్ళు ముగ్గురితో కూడా కొంత సమయం ఉంది కాబట్టి వాళ్ళందరితో కూడా కలిసి ఆయన భేటీలో అనంతరం కొన్ని విషయాలు చర్చించినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మనకి ఈ రోజు మాత్రం ప్రజెంట్ ఏ పేపర్లో చూసినా కూడా మెయిన్ అంటే హనీ ట్రాప్ అంటే క్వశ్చన్ పేపర్ లీకేజ్ అరెస్టులు జరగవచ్చు అనేది అమిత్ షాకు సంబంధించి ఇటు మంత్రి కేటీఆర్ కూడా పార్టీ బలోపేతానికి అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి అంటూ, అలాగే అసలు మరి ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఏం చేద్దాం, ఏం జరుగుతుంది అనేది ఒకటి మెయిన్. అలాగే సీఎం కేసీఆర్ స్పందించారు. ఆ తర్వాత ఇంకా మరి కేటీఆర్ కూడా చెప్తూ ఉన్నారు కొన్ని విషయాలు. అంబేద్కర్ జయంతి నాడు చాలా అంగరంగ వైభవంగా ఆ కార్యక్రమాలన్నింటిని కూడా జరిపించాలి అంటూ
ఇప్పటికే అందరికీ దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే కేసీఆర్ కు సీఎం కేసీఆర్ కు స్వల్ప అస్వస్థత, అది ప్రెసెంట్ అయితే నార్మల్ గానే ఉంది. అంత భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ప్రెసెంట్ ఆయన రెస్ట్ లో ఉన్నారు అనేది కూడా మనకి యాజ్ యూజ్ గా ప్రతి పేపర్ లో కూడా ఇచ్చారు. సో ఇదండి ఇవాల్టి పేపర్ వార్తా కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.